హాయ్ ఫ్రెండ్స్. హలో హృత్వి, గుడ్ మార్నింగ్. హాయ్, ఈరోజు హృత్వి బర్త్డే. హ్యాపీ బర్త్డే హృత్వి. లిసన్. హాయ్, హలో, హ్యాపీ బర్త్డే. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. దానికోసం అయితే రెడీ అవుతున్నాము. ఇప్పుడే రిత్విది స్నానం అయింది. ఇంకా రెడీ చేయడం పెద్ద టాస్క్. అది అస్సలు వేసుకోవట్లేదు అనమాట డ్రెస్. డ్రెస్ వేసుకోవాలి. అది హ్యాండ్, అది నీ హ్యాండ్ ఎందుకంటే పొరికేస్తా. అబ్బబ్బబ్బా, ఏ బుట్ట బొమ్మ. రిత్వి, రిత్వి, రిత్వి. డ్రెస్ కలరు టిక్లీ పెట్టుకోవా? సరే, దట్స్ ఓకే. జేజాకి మొక్క రాపో. టైట్ అయ్యకు, టైట్ అయ్యకు, లూజ్ లూజ్ కట్టు. దానికి సపోర్ట్ కామండు. గాలి అయితే మొత్తం నగలు కూడా పెట్టాలి. గిట్లా చేస్తారని విషయాలు కదా. మొక్కు జేజా, మొక్కు. జేజకి దండం ఎట్లా పెడతారా రిత్వి? మొక్కు ఇగో ఇట్లా. రిత్వి, జేజకి దండం పెట్టు. నాయకుడికి, సాయిబాబాకి, అందరికి నీళ్లు ముట్టకు. దండం పెట్టు. ఫస్ట్ దండం పెట్టు. బొట్టు పెట్టుకో. పెట్టాలా? దానికి కూడా పెట్టు. సంజయ్ కూడా పెట్టు. సంజయ్ ఇట్రా. సంజయ్ జేజక్ దండం పెట్టు. ఇట్రా. అమ్మకి ఇట్లా అయిపోతుంది. ఎంత క్యూట్ ఉన్నావు బొట్టు పెట్టుకుంటే. జేజక్ దండం ఎట్లా పెడతారా రిత్వి? పెట్టు. చూడు. వావ్, చిట్టి జేజ. ఇంకా మళ్ళీ మొక్కు జేజాకి. మళ్ళీ ముట్టద్దు అవి. మళ్ళీ మొక్కు. నాన్న ఇక్కడ కూర్చోను. మళ్ళీ మొక్కు. మంచిగా కూర్చో. ముందు నుంచి చూద్దాం. అదేంటిరా? తగిలిందా? మొక్కు ఇట్లా జేజ సారీ అని. ఇప్పుడు ఇక్కడ పూజ అయిన వెంటనే టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత హాల్కి వెళ్ళి చూడాలి. డెకరేషన్ స్టార్ట్ చేసామన్నారు. ఎంతవరకు వచ్చింది అనేది చూసి నెక్స్ట్ రెడీ అవ్వాలి. అల్లమ్మ ఇట్లా శుక్లం భర్త సాంగ్ ఉంటుంది చూడు. జనరల్గా నేను టెంపుల్కి శారీ కట్టుకుంటాను. బట్ ఈరోజు ఫుల్ బిజీ కదా. మళ్ళీ వచ్చాక కూడా రెడీ అవ్వాలి. అందుకే డ్రెస్ వేసుకున్నాను. కానీ మ్యాక్సిమం శారీతోనే వెళ్తాను టెంపుల్కి వెళ్ళినప్పుడు. మేమైతే రెడీ అయిపోయాము. వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళ డాడీ రెడీ అవ్వాలి. సన్యు రెడీ అయింది. నేను ఇంకా అత్తయ్య కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇక్కడ మన ఇంటికి దగ్గర బాబా టెంపుల్ ఉంటుంది. సో బాబా టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తామన్నమాట. అండ్ మాకు ఆల్మోస్ట్ లైక్ ఒక 2 hours అయినా పడుతుంది ఈరోజు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి. అండ్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే అన్ని రెడీ పెట్టేసుకున్నాను. కానీ ఇంకా ఎలాగో టైం పడుతుంది కదా. హెయిర్ స్టైల్ చేసుకోవాలి అండ్ రెడీ అవ్వాలి, మేకప్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. టైట్ కుట్టు పెట్టించిరా? కానీ విప్పిన పట్టే పొజిషన్ అయితే కనబడతలేదు. సరే చూద్దాం. చూసిన లోపల 3 ఉన్నాయి. రిత్విక్ కాదు, రిత్విక్ సరిపోతున్నాయి. చూసిన రిత్వి. పద పద పద. ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. సో టెంపుల్ కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా చిన్న టెంపులే, మరి పెద్దగా ఏమి ఉండదు. బట్ చాలా బాగుంటుంది. చేసిరాపో ఇల్లు. జేజక్ దండం ఎట్లా పెడతావు చెప్పు. జేజక్ దండం ఎట్లా పెట్టినావు? ఇంత ఎట్లా పెట్టినావు చూపి. జేజక్ దండం ఎట్లా పెడతావు చెప్పు. ఇట్లా పెడతావు కదా. ఈ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ మేము బాగా కనెక్ట్ అయిపోయినాం అనమాట ఈ టెంపుల్కి.
నువ్వు ఎందుకు ఏడ్చావో చెప్పు. వచ్చిర్రు చూసినావు కదా, ఒక హైఫై ఇవ్వచ్చు. టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళగానే ఇమీడియట్ గా హాల్ కి బయలుదేరిపోయాం అనమాట. సో మా థింగ్స్ అన్ని కూడా అక్కడ హాల్లో పెట్టేసుకుందాం అని చెప్పి. రామ్ ట్రంక్ ఓపెన్ చేయు. ట్రంక్ అన్ని థింగ్స్ తీసుకొని వచ్చినాం అనమాట. అన్ని లోపల పెట్టుకొని ఇప్పుడు వెళ్తే డైరెక్ట్ ఈవినింగ్ వచ్చేయచ్చు కదా. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగులు, బాక్సెస్, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు. ఇది కార్ ఎంట్రీ వేకి, ఇది ఇప్పుడు డెకరేట్ చేస్తారు. ఇందాక మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూస్తుంటారు కదా, రిత్వికి బర్త్డే గిఫ్ట్ తీసుకున్నామని చెప్పాను కదా. ఇలానేమో ఎక్స్ట్రా బట్టలు తీసుకొని వచ్చినాం. నెక్స్ట్ బర్త్డే తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేయాలి కదా. అవి ఫుల్ చలి పెడుతుంది గైస్. అసలు ఇక్కడ స్నో పడుతుంది కదా మేము ఉండే ప్లేస్లో. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం ఉంది స్నో, ఇంకా మొత్తం పోలేదు. అది మన బ్యాంకెట్ హాల్ వెనకాల కనిపిస్తుంది కదా, అట్లాంటిస్ బ్యాంకెట్స్. ఇది వెల్కమ్ బోర్డ్ అండ్ ఎంట్రీ వేలో పెద్దగా ఫ్లవర్ ఆర్చ్ పెట్టించాము, బాగుంది. ఎలా నడుస్తున్నాయి పనులు చూద్దామని వచ్చిన అనమాట. మస్తున్నాయి యాక్చువల్గా, ఇంకా నడుస్తుంది. ఇంకా నడుస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. మన పార్టీ వచ్చేసి 6కి. సో అంతలోపు అయితే అయిపోద్దంట. ఇప్పుడు ఒక హాఫ్ అయిపోయింది అంతే. ఇంకా బెలూన్స్ అండ్ ఫ్లవర్ది అక్కడ పెట్టేయాలన్నమాట. మేము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి ఇంకా కార్ ఇచ్చేసి వెళ్దామని వచ్చామన్నమాట. అండ్ మా ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా ఇంకా బ్రీఫ్ కేస్ కూడా అక్కడ మేకప్ రూమ్ లో పెట్టేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వెళ్ళి రెడీ అవ్వాలి ఇంటికి వెళ్ళి. థింగ్స్ అన్ని కూడా మన డెకరేషన్ లో యూజ్ చేస్తారనమాట. ఇప్పటి వరకు అయితే హాఫ్ అయింది, ఇంకా కొంచెం ఉంది కాబట్టి అంత అయిన తర్వాత బాగుంటది. ఇక్కడైతే అన్ని ఫుడ్ వార్మర్స్, నా ఫుడ్ వచ్చిన తర్వాత ఇందులోనే పెట్టాలి కదా. మాస్టర్ కాపీరైట్ అయితే అయ్యో కదా, కాపీరైట్ అయ్యావు కదా అంటున్నా యూట్యూబ్ లో. ఇంకో విషయం ఏంటంటే స్ట్రైక్ వేస్తారు. ఇది ఇంకో విషయం ఏంటంటే నేను అసలు ఏదేంటి దాన్ని జగులుగా పెట్టి అందరినీ ఏది ఫస్ట్ ఇవంతో ఏది రాయండి అని చెప్పి అది కూడా యాక్చువల్. ఆ బోర్డు వచ్చేసి మనకి 12 months బేబీ ఫొటోస్ అన్ని దానిలో స్టిక్ చేసాము. అండ్ ఇక్కడైతే మన ఈ మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అరేంజ్ చేసి పెట్టేశాను. అండ్ మనం గేమ్స్ ఆడిస్తున్నామని చెప్పాను కదా, దాని గిఫ్ట్స్ కూడా ఇక్కడ పెట్టాను అనమాట. అవి గేమ్స్ కోసం ఇచ్చే గిఫ్ట్స్. మన కార్కి అయితే ఇలా డెకర్ చేయించామన్నమాట ఫ్లవర్స్తోనే. మన థీము మోస్ట్లీ గార్డెన్ థీమ్. సో అన్ని ఫ్లవర్స్, కొంచెం బటర్ఫ్లైస్ అలా డిఫరెంట్గా ఉండేలాగా గ్రీన్ అండ్ పింక్స్ యూజ్ చేసి ఏమన్నాం అనమాట. సో కార్కి ఇలా సింపుల్ డెకరేషన్ అయితే చాలా క్యూట్గా ఉంటుందని. ఇప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్సెస్ అయితే అన్ని స్టీమ్ ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వేసుకొని రెడీ అయ్యి చూపిస్తాం మీకు. ఇదే అన్నమాట నా లెహంగా. నేను రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాను. యాక్చువల్గా అయితే రెడీ అయ్యేది మొత్తం వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా బిజీ ఉండే అనమాట. సో నా హెయిర్ స్టైల్, నెక్లెస్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అండ్ మా ఫ్యామిలీ కాంబో డ్రెస్సెస్ కూడా వీడియో ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి, దానిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ సో చాలా రీసెర్చ్ చేసి మా ఫ్యామిలీ కాంబో డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయించాను. అండ్ అందరికి చాలా నచ్చినాయి అనమాట. మాకు ఇంటి దగ్గరే చాలా టైం అయిపోయింది అనమాట, అందుకే నాకు డీటెయిల్గా వ్లాగ్ షూట్ చేయడానికి టైం లేకుండే. సో ఇప్పుడైతే ఎలాగో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెనకాల డెకరేషన్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంత బాగుందో కదా. సో మేము వచ్చేసరికి అయితే ఫేస్ పెయింటింగ్ అతను అండ్ బెలూన్ ట్విస్టింగ్ చేయడానికి ఆల్రెడీ వచ్చేసాడు అనమాట. సో పిల్లలంతా అక్కడ బిజీగా ఉన్నారు. మాకైతే రాగానే ఫోటోగ్రాఫర్ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసాడు. ఇంకా మళ్ళీ టైం ఉంటుందో లేదో ఫస్ట్ అయితే ఫ్యామిలీ పిక్స్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ కొన్ని తీసుకోండి, తర్వాత మీరు అంతా బర్త్డేలో బిజీగా ఉంటారు కదా అని చెప్పాడు. సో మా బర్త్డే ప్లాన్ ఏముండే అంటే ఫస్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఒక 5 varieties ఆఫ్ అపెటైజర్స్ పెట్టించాము స్నాక్స్ కి. నెక్స్ట్ బెలూన్ ట్విస్టింగ్ అండ్ మ్యాజిక్ షో అనమాట. సో మ్యాజిక్ షో అతనైతే బాగా ఎంటర్టైన్ చేశాడు. చాలా మంది పిల్లలు ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నారు. అండ్ మా కొద్దయ్య బాబు అన్న కూడా మ్యాజిక్ షో అని వదలకుండా మాతో కూడా చేపించాడు. సో చాలా బాగానైతే ఎంటర్టైన్ అయ్యారనమాట పిల్లలు మ్యాజిక్ షోతోని. తర్వాత గేమ్స్ ఆడిచ్చాము అండ్ దాని తర్వాత కేక్ కటింగ్, నెక్స్ట్ డిన్నర్ అనమాట. అండ్ లాస్ట్లో డీజే.
తెలియదురా ఆ మాత్రమే మినిమం వస్తుంది. మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తారా? నేను వాళ్ళకి ఒకసారి మళ్ళీ చెప్తాను. స్టార్ట్ అవుతున్నారా? మా ఆయన సెట్ చేస్తున్నారు. So just capture whenever she is not trying. You know what? I think for the video, we should have 2 lines of people. One is going in. Yeah, can you go there? Happy birthday! Happy birthday! నెక్స్ట్ స్పెషల్గా చెప్పాల్సింది మా కేక్ గురించి. కేక్ అయితే యాజ్ ఇట్ ఈస్ మేము ఎలా అడిగామో అలానే చేసి ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మాది గార్డెన్ థీమ్ కాబట్టి నేను ఒక శాంపుల్ లాగా ఒక కేక్ని సెలెక్ట్ చేసి పంపించాను. బట్ వాళ్ళు అన్ని ఎవ్రీథింగ్ ఎడిబుల్ది పెట్టేసి చాలా నీట్గా చేశారు. నాకైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయిన కేక్తో మాత్రం. ఇంకా మా చిట్టిగా అయితే అందరిని చూసరికి ఒకటేసారి భయపడిపోయినట్టు ఉంది. ఒకటే ఏడుపు. చాలాసేపు పట్టింది అనమాట కొంచెం మళ్ళీ నార్మల్ అవ్వడానికి. నెక్స్ట్ గేమ్స్ ఆడిచ్చామన్నమాట విత్ ఎగ్జైటింగ్ గిఫ్ట్స్. సో అది ఎలా ఆడిచ్చాను అనేది కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు. G52 O73. ఫస్ట్ బింగో గేమ్ ఆడిచ్చామన్నమాట. ఇదైతే అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాంటి గేమ్స్ ఆడిచ్చాను. అయితే మేము నోటీస్ చేసింది ఏంటంటే పిల్లల కంటే పెద్దోళ్ళే ఇంట్రెస్టింగ్ ఆడారనమాట గేమ్స్ అన్నీ కూడా. అండ్ ఒక ఇది పిల్లలకే కాదు అందరికీ గేమ్స్ పెట్టాము. అడల్ట్స్కి ఉన్నాయి గిఫ్ట్స్, కిడ్స్కి ఉన్నాయి. అలా అనమాట. సో మీకు మీ లక్కును బట్టి ప్రదర్శించుకోండి. ఏ గేమ్లోనైనా విన్ అవ్వగానే డైరెక్ట్ గిఫ్ట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. ఏంటంటే విన్నర్స్ అయిన వాళ్ళు వచ్చి ఆ ఫిష్ బౌల్ నుంచి ఒక పేపర్ పిక్ చేయాలి. సో దానిలో ఏ గిఫ్ట్ అవుతుంటుందో అదే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఆ గిఫ్ట్స్లో ఒక $10 నుండి $50 మధ్యలో గిఫ్ట్స్ తీసుకున్నాము. అంటే లైక్ అరౌండ్ 40, కొన్ని 30, 20 అలాగా. సో వాళ్ళకి ఏ గిఫ్ట్ అయితే వాళ్ళు పిక్ చేసుకుంటారో అదే వాళ్ళకి వస్తుంది అనమాట. ఇంకా గేమ్స్ అవ్వగానే అందరూ డిన్నర్కి వెళ్ళిపోయారనమాట. అంటే లైక్ కొన్ని గేమ్స్ ఇంకా లాస్ట్లో ప్యారలల్గా ఆడిపించాము డిన్నర్ చేసుకుంటూ అన్నట్టుగా. అండ్ డిన్నర్లో కూడా చాలా వెరైటీస్ పెట్టించాము. అండ్ ఈవెన్ కేక్ కూడా అందరికి బాగా నచ్చింది. ఎందుకంటే 3 టైర్స్ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ చేపించాము. ఒకటి గులాబ్ జామున్ అండ్ రసమలై, ఇంకొకటి బ్లాక్ ఫారెస్ట్. సో అన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారనమాట కేక్ అయితే. మేము ఏమి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామన్నది కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. Lions came together, made beautiful pictures. Now that we got the pictures, what do we need next? అందరూ ఫ్రెండ్స్తో ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందరూ వచ్చారు కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది. ఒక మా మమ్మీ డాడీ కూడా ఉంటే ఇంకా బాగుండు అని చాలాసార్లు అనిపించింది. మా వీడియోగ్రాఫర్ అయిన డైరెక్షన్ స్కిల్స్ అన్ని ఇక్కడే చూపించాడు. 3, go! Okay, you gotta move. Out, 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 out. Go, 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 go. Out, 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 out. Yeah, just like this.
ఈ వీడియో మొత్తం నెక్స్ట్ సినిమాటిక్ వీడియో లాగా పెడతాను, అందులో విత్ మ్యూజిక్ పెడతా. ఎంత బాగా వచ్చిందో చూడండి. జెంట్స్ ఇంకా చాలా సాహసాలు చేశారు, అవన్నీ మా సినిమాటిక్ వీడియోలో పెట్టేస్తాను. Happy birthday to you. Happy birthday, Ritvi. మాకు ఇలాగ చాలా మంది వీడియోలో సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళతోని వీడియోగ్రాఫర్ అందరితో హ్యాపీ బర్త్డే ఇప్పించినట్టున్నాడు. వీడియో అవుట్పుట్ వచ్చిన తర్వాత చూసామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సర్ప్రైజింగ్గా హిత్వికి విషెస్ చెప్పారు అండ్ అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే యూఎస్లో ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఏ సెలబ్రేషన్ అయినా కూడా హెల్ప్ అవసరం ఉన్నా దేనికైనా వస్తారు. సో అదే ఇక్కడ బెనిఫిట్. అండ్ లాస్ట్లో అయితే డీజే పెట్టాము, అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా చాలాసేపు చేయాలని అందరికి ఇంట్రెస్టింగ్ ఉండే, బట్ అప్పటికే 12 అయిపోయింది. ఇంకా అందుకే ఆపేయాల్సి వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మన ఫంక్షన్ అయిపోయేసరికి 1 o'clock అయింది. 1 o'clockకి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయినాము. నెక్స్ట్ మన బర్త్డేది ఫుల్ సినిమాటిక్ వీడియో రాబోతుంది, అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.